హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం పిరికితనం గురించి తెలుసుకుందాం. పిరికితనం, భయం రెండు ఒకటేనా అని అనుకుంటారు కొంతమంది. నో, పిరికితనం వేరు, భయం వేరు. పిరికితనం మనలో బిల్డ్ అయి ఉంటుంది. భయం ఎదుటి దాన్ని చూస్తే భయం వస్తుంది. అది మనకు అవుట్ సైడ్ ఉంటుంది భయం. సో దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం తీసుకుంటే వస్తుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. పిరికితనం మాత్రం మనలోనే బిల్డ్ అయి ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఈ పిరికితనాన్ని అధిగమించాలి. ఇప్పుడు మనం చదువుకునే పిల్లలే ఉంటారు, కాలేజ్ చదువుకునే పిల్లలు. దీని మీద నాకు ఇంట్రెస్ట్ లేదనో, కొంతమంది చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వేరే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. క్రికెట్ అనో ఇంకోటనో అంటే చూడడం కాదు, ప్లేయింగ్. వాళ్ళు ఏదైనా ఇది చేయగలుగుతాను, డ్యాన్స్లో కానీ ఇంకొకటిలో కానీ సింగింగ్లో కానీ కొంతమంది ప్రోత్సహిస్తున్నారు. కొంతమంది ఎలా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, వద్దు ఇదంతా ఎందుకు, నాలుగు డబ్బులు వస్తాయి చదువుకుంటే మనకి గొప్ప. చదువు ముఖ్యమే, లేదని చెప్పట్లేదు. చదువుతో పాటు దీన్ని కూడా ఇవ్వండి. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? ఇప్పుడు ఇంట్లో నలుగురు జనం ఉంటారు. ఆ 4 మెంబర్స్లో ఎవరికి లక్ ఉందో మనకి ఎలా తెలుస్తుంది? మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు ఏం ఉందో దాన్ని బయటికి తీస్తేనే కదా. వాళ్ళకి లక్ ఉంటే టాప్లోకి వెళ్ళిపోతారు. లక్ లేకపోతే ఇట్స్ ఓకే, మా నాన్న నాకు అప్పట్లో ప్రోత్సహించాడు కానీ నేనే సాధించలేకపోయినాను, అందుకనే చదువుకొని ఒక స్టేజ్కి వచ్చాను అని అనుకుంటారు కదా. అలా చేస్తే ఏమైపోతుందో, పోయినాక డబ్బులు పోతాయేమో, వద్దులేరా, పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో ఎందుకు, ఇలాంటి పిరికితనాన్ని మీరు నూరు పోస్తారు. కాబట్టి చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఇళ్లలో కూర్చోన్నారు. ఈ పిరికితనం వల్ల మనము ముందుకు వెళ్ళకుండా వెళ్ళే వాళ్ళని ఆపుకుంటూ ఏం సాధిస్తున్నారండి నాకు అర్థం కావట్లేదు. పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా అంతే. బయట అలాగే ఉన్నారు, ఇంట్లో అలాగే ఉన్నారు. లక్ ఎవరికి ఉందని ఎలా తెలుస్తుంది? మీరు వింగ్స్ని స్ప్రెడ్ చేయకపోతే ఎలా తెలుసుకుంటారు? మీ పిల్లల దగ్గరైనా లక్ ఉందనేసి. దేవుడు లక్ అందరికి ఇచ్చి ఉంటాడు, మనం చూపించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించండి. పిల్లల్ని అలా వదిలేయద్దు. ఇప్పుడు ధనవంతులంతా అలా అంతే అండి. ఇలా జరుగుతుందా, అలా అవుతుందా, పోతుందా, వాళ్ళ దగ్గర క్వశ్చన్ మార్క్ ఉండదు. వాళ్ళు జస్ట్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళ ఆన్సర్లు తీసుకుంటూ ఉంటారు అంతే. వాళ్ళకి అమౌంట్ వస్తూనే ఉంటుంది. వాళ్ళు అలాగే ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాగే ఉంటారు. ఆలోచించండి.